న్యూస్9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముత్తప్ప కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన చంద్రబాబు సతీమణి. తణుకు నరేంద్ర సెంటర్లో ఉద్రిక్త వాతావరణం. వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వల్ల ముదిరిన వివాదం. కేశినేని నానిపై మండిపడ్డ టీడీపీ నాయకులు. కేశినేని నాని పెద్ద స్కామర్ అన్న బోండా ఉమా. తాను సీఎం జగన్ కుర్చీలో కూర్చుని రివ్యూ ఇచ్చారని వస్తున్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీ శాఖ మంత్రి. తాను సచివాలయం సమావేశ మందిరంలో కూర్చుని రివ్యూ ఇచ్చారని తెలిపిన అమర్నాథ్. ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి. రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని కోరిన రమేష్. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నహట్టి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి. గత సంవత్సరం 16/9/2023 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టీవీలో చూస్తూ మృతి చెందిన దిన్నహట్టికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముత్తప్ప నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన ముత్తప్ప కుటుంబ సభ్యుల్ని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ఒక చెక్కును అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు నారా భువనేశ్వరి. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను 4.5 సంవత్సరాల నుండి కేసులో పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఎవరు కూడా భయపడకుండా వారికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కార్యకర్తలకు భరోసా నింపారు. పరుగులు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు నాకే కాదు తెలుగుదేశం పార్టీ మీద మీకు నమ్మకం, అది మీరిచ్చే గౌరవం చూపిస్తాంది. మీ సంతోషం మీ మొహాల్లో చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అంటే మన అన్న నందమూరి పౌరుషం, క్రమశిక్షణ, దాంట్లోనే మన చంద్రబాబు నాయుడు గారి ఓర్పు, విజనరియన్, అది మన పార్టీలో ఉంది. క్రమశిక్షణ మన కార్యకర్తల్లోనే ఉంది. నాకు తెలుసు మీ ఈ 5 సంవత్సరాలు చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు. కానీ మన ధైర్యం, సహనం ఏం కోల్పోలేదు. మనం పోరాడుతూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేసిందో. మన తెలుగుదేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. అంటే ఏంటి? అది ఏం లేదు, మనని భయపెట్టించటానికి, మన కుంగిచ్చి కింద పడేయటానికి. కానీ మన తెలుగుదేశం బిడ్డలు ఏనాడు మనం కింద పడం, మనం పైకి లేచి దానికి ఆయుధం ఏంటి చెప్పండి? మన పోరాటానికి అది మీరు అది మర్చిపోకూడదు. మీరే కాదు, ఇంకా 10 మందితో కూడా మీరు తీసుకెళ్లి బూత్కి ఓటు వేయించే బాధ్యత మనందరిలోనే ఉంది. సో మీరందరూ చెయ్యి కలుపుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం అంటే ఫైటింగ్లు అవన్నీ ఉంటాయి. లోపల మనం బయట చూపించుకోకూడదు. మనందరం కలిసి కట్టుగా చేరి మన పార్టీని గెలిపేటట్టు మనం చేస్తాం కూడా. వచ్చేది తెలుగుదేశమే. జై తెలుగుదేశం.
పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాంకీ ఫౌండేషన్ సౌజన్యంతో విశాఖ ఫార్మసిటీ క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన రాంకీ ఫౌండేషన్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. విశాఖ ఫార్మసిటీ ఎండీ డాక్టర్ పిపి లాడ్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పోటీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ నిత్యం సమస్యలపై పోరాటం చేసే జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణకు ఏదో ఒక క్రీడను ఆడాలని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రామ్కీ ఫౌండేషన్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్రికెట్ పోటీలను పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలకు చెందిన క్రీడాకారులు, పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రామ్కీ ఫార్మాసిటీ అంటే ఇప్పుడు విశాఖ ఫార్మాసిటీ రామ్కీ ఫౌండేషన్ సౌజన్యంతో ఇది మీడియా మిత్రులందరికీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది కాంపిటీషన్ ఇయర్లీ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో చేస్తున్నాము. ఇక్కడ మీడియా మిత్రులందరూ చాలా కష్టపడి మీడియా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మాసిటీ గ్రోత్లో కూడా దోహదం చేసుకుంటున్నారు. దీనికి అందరికీ మీ అందరికీ అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా. ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ అయ్యి ఇంకా 10 బాగా పేరు వచ్చేటట్టుగా మీ అందరికీ మీ స్ఫూర్తితో ఇంకా ఆడదాం ఆంధ్ర అలాగా ఇది కూడా బాగా సక్సెస్ అయ్యి స్టేట్ లెవెల్లో రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల కేంద్రంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందాయని, ప్రతి తల్లి తమ పిల్లల్ని బాగా చదివించాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తులపై తమ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం వైసీపీ ఇన్ఛార్జి సర్నాల తిరుపతిరావు, రెడ్డిగూడెం జడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి, జి కొండూరు జడ్పీటీసీ చక్రధర్రావు, ఏఎంసీ డైరెక్టర్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, రైతు విభాగ అధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జగన్ అన్న ఏం చెప్పాడు? ఆసరా ఇస్తా, అమ్మఒడి ఇస్తా, చేతికి డబ్బులు ఇస్తా, పెన్షన్ ఇంటికి పంపిస్తా, రేషన్ ఇంటికి పంపిస్తా, స్కూళ్లు బాగు చేపిస్తా, హాస్పిటల్ బాగు చేపిస్తా, సచివాలయం కట్టిస్తానని చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న నా అక్కలు చెల్లెలు ఒకసారి గుండె చేసుకోండి. ఎంతమంది జగన్ అన్న నమ్మారు? పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో నియోజకవర్గ పరిధిలో గల 5 మండలాల్లోని 440 గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందజేయటకు గాను 265 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న మెగా తాగునీటి పథకం పనులను ప్రారంభించేందుకు స్థల పరిశీలన, భూమి పూజ నిర్వహణకు పాతపట్నం మండలంలోని కాగువాడ, కొరసవాడ, చంద్రయ్య కాలనీ ఆవరణంలో సంబంధిత అధికారులు చేస్తున్న ఏర్పాటును పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, స్థానిక నాయకులు, రెవెన్యూ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ మధుసూదన్ రావు, ఏఈ కళ్యాణ్ రామ్, డిటిబి ప్రసాదరావు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఎరుకుల వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జి అప్పన్న, దేవంగ్ సంఘ నాయకుడు ఎం చంద్రయ్య, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ చైర్మన్ కె అర్జునరావు పాల్గొన్నారు. లేకపోతే కిడ్నీ సమస్యతో బాధపడడము ఎవరు చూడనటువంటి నైజం గత ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే 28 లక్షల ప్రజలకు ఒక నెఫ్రాలజిస్ట్ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అపాయింట్ చేయలేకపోయారు. మరి అప్పుడు జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి జగతిలోన పెద్ద మీటింగ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి మరి అక్కడ సైంటిస్టులు వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ కిడ్నీ సమస్యకు కారణం వాటర్ అంటే మంచినీరు, అక్కడ కొన్ని సమస్యల వల్ల మంచినీరులో ఉండే ఒక కెమికల్ వల్ల కిడ్నీ సమస్య వస్తుందని పరిశోధనలో తెలిసింది. మరి మంచినీరు అందించాలి అనగానే జగనన్న ఒకటే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో రథసప్తమి సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయంలో అభిషేకాలు, అర్చనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద పంపిణీ మరియు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఇక్కడ ఈ గుడి చాలా ప్రసిద్ధమైన గుడి. అంటే భగవంతుడు ఇక్కడ కొండ మీద దొరికాడు. దానికి ఈ గుడిని ఇంకా అభివృద్ధి రోజుకి అభివృద్ధి చేసి స్వయంభూ రోజు అభివృద్ధి చేస్తున్న రమేష్ వాళ్ళ కుటుంబం అందరికీ, అలాగే వాళ్ళకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూర్యనారాయణ స్వామి అందరికీ కూడా యలమంచిలి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పీఠాపురం రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పీఠాపురం పట్టణంలోని ఆర్ఆర్ బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే భవనాలను స్ట్రాంగ్ రూమ్లను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణపై పరిశీలన చేసి ఇంకా చేపట్టవలసిన ఏర్పాట్లపై రెవెన్యూ మున్సిపల్ అధికారులకు సూచన చేశారు. తహసీల్దార్ కాళీ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైట్, మళ్ళా కొన్ని పేర్లు మార్పులు అన్నీ జరుగుతున్నాయి కదా. మనకి పోలింగ్ స్టేషన్ పేర్లు కరెక్ట్గా మీకు బిఎల్ఓ ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు కదా, మీకు తెలీదా ఎవరనేది? మీకు ఓటర్లో నమోదు చేయాలంటే ఎవరికి సిబ్బందిని అడగండి, మా ఓటు పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అడగండి. వాళ్ళు చూపిస్తారు, అది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. కరెక్టే, స్కూల్లోనే వేస్తారు. ఆ సచివాలయం సిబ్బంది దగ్గర ఒకసారి వెళ్ళి పిలిపించి ఒకసారి అడగండి మా ఓటు అక్కడ కరెక్ట్ గా ఇదే కదా, అక్కడే కదా బిల్డింగ్ అనేది ఒకసారి అడుగు. చంద్రబాబులో తాను కుర్చీ లాక్కునే రకం కాదని, సచివాలయ సమావేశ మందిరంలో కూర్చున్నానని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మంత్రి అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుని రివ్యూ చేశారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ తనపై ఈ విమర్శలకు పాల్పడిన ధూళిపాళ్ల నరేంద్ర బహుశా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడినట్టు కనిపిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీని కూర్చొని చంద్రబాబు లాక్కొని అతనిపై చెప్పులు విసిరించిన నైజం చంద్రబాబుదని, అలాంటి దుర్మార్గమైన ఆలోచన తమ పార్టీలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు కూర్చొని శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు పదే సెటైర్లు వేస్తున్నారు, సోషల్ మీడియా మీద విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం అది తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప. కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపు కృషి చేస్తామని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు అదట్ర వెంకన్నదుర అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఈనాడు కృషి చేయలేదని ఆవేదన చెందారు. దీనిపై ముద్రగడకి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ కాకినాడ జిల్లాలో సుమారు 70,000 పైచిలకు ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్తులకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తాము అందరం సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెడ్డి శివగంగ, ఏనుగు వెంకటేశ్వరరావు, లోకారెడ్డి సురేష్, దిబ్బిడి సురేష్, పడాల సతీష్, గరికపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఉన్నారు. ఈ కులంలో ఇప్పటికే తెలగ కులాలు, ఉత్తరాంధ్ర తెలగాలందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి, ఓసీ వద్దు బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా మేము కూడా కాపు, ఒంటరి, బలిజ తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు వెళ్ళిపోవడం, వీళ్ళని రాజకీయంగా అణగదొక్కడం చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చూస్తున్నామంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి, బలిజ, తెలగ కులాలను ఏమాత్రం పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగ కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు. మమ్మల్ని
ఈ ఎలక్షన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు తన సొంత ఆస్తి 2,000 కోట్లు అమ్ముకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజానికి 2019 తమ ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం 2014లో తన ఆస్తుల మొత్తం 37 కోట్లు అయితే 2019 నాటికి అవి 66,62,440 రూపాయలని, 2014లో తన అప్పులు 66,49,45,927 రూపాయలని అయితే 2019 నాటికి అవి 51 కోట్లుగా చూపారని అన్నారు. కేశినేని నాని పెద్ద స్కామర్ అని మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు విజనరీ అని, జగన్ ప్రిజనరీ అన్నారని, ఎంతో హుందాతనంగా ఉండేవాడని, ఈరోజు ఎమ్మెల్యేకి జెండాలు పట్టుకోవడానికి జనాలు సప్లై చేసేవాడిగా దిగజారాడని ఎద్దేవా చేశారు. 2019 ఇక ఆయన ఇచ్చిన అఫిడవిట్ డేట్లతో సహా ఉంది. ఇవన్నీ ఇప్పుడు మీడియా సోదరులకు ఇస్తాను నేను. దీంట్లో ఎక్కడన్నా నేను చెప్పిన ఫిగర్లు, దీంట్లో ఉన్న ఫిగర్లు ఎక్కడన్నా ఉంటే తేడా ఉంటే నన్ను నిలదీయండి, నన్ను క్వశ్చన్ చేయండి, దానికి కూడా ఇబ్బంది లేదు. 2019లో ఇతని ఆస్తులు 2014లో 37 కోట్లు ఉన్నాయి, 2019లో 66,7,62,440 రూపాయలకి. అంటే ఇతని ఆస్తులు 100% పెరిగినాయి. ఇతనేమన్నాడు, 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నానన్నాడు. అరే బాబు నాని, నీ ఆస్తుల గురించి చెప్పావా, నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు, నీ బంధువులు, లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరి ఆస్తులు కలిపి చెప్పావా? ఎవడి ఆస్తులు రయ్యి? విశాఖ టర్నల్ చౌట్రీ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కార్యనిర్వహణాధికారిని ఎస్ ప్రశాంతి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మకర్తలి మండలి చైర్మన్ గా దశమంతుల మాణిక్యాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు మరొక 5 సభ్యులుగా నియమించారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం కొనసాగింది. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని ట్రస్ట్ బోర్డు సభ్యులు రమణమ్మ తెలిపారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కష్టాన్ని నాకు మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి గుర్తించి నాకు ఈ యొక్క మరి పోస్టు అంటే నాకు టర్నల్ చౌట్రీలోని ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు మేము జెండాలు పట్టుకొని ఎంతగా జనాలు తీసుకొని వెళ్తూ ఎండనక వాననక అలా తిరుగుతున్నా మా కష్టాన్ని మరి ఆయన గుర్తించి మాకు మంచి బహుమానం ఇచ్చారు. నిజంగా అందుబట్టి నేను మరి నా ఎమ్మెల్యే గారికి మరి మా కుటుంబం అందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క టెస్ట్ బోర్డు నెంబర్గా వేసినప్పుడు నిజంగా నేనైతే చాలా సంతోషించాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడల్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వల్ల ముదిరిన వివాదం నిన్న రాత్రి మున్సిపల్ అధికారుల హామీతో వెనుదిరిగిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రేపు ఉదయం వరకు టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించలేదని హామీ ఇచ్చి తెల్లవారుజామున ఫ్లెక్సీలు అన్నింటినీ తీసివేయడంతో వివాదం మొదటికి చేరింది. దీనిపై మున్సిపల్ అధికారులను ప్రశ్నించడానికి అరిమిల్లి ప్రయత్నించగా వారి నుండి సరైన స్పందన లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలు తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఖండిస్తున్నాం. ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలుగా కారుమూరి గారి ఫ్లెక్సీలు సెంట్రల్ లైటింగ్ పోల్స్కి ఎటువంటి పన్ను కట్టకుండా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తున్నటువంటి అధికారులు ఈరోజు కమిషనర్ గారు అత్యుత్సాహం చూపుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్ని తొలగించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు దీనికి నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వారు కూడా స్పష్టంగా చెప్పాలి. పూలకు పూజకు విడదీయరాని బంధం ఉంది. భగవంతుడికి పూజ చేయడానికి ముందుగా పూలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి కూడా పూలే. నిత్య పూజ అయినా, వారం పూజ అయినా, గుళ్ళో అయినా, హోమం జరిగినా ముందుగా పూలే తీసుకుని ఆరాధిస్తాం. అనంతరం భగవంతుని యొక్క నిర్మాల్యం ఏదైతే పూలతో కప్పుతున్నామో స్వామివారిపై వాటిని తిరిగి వాడుకలోకి తీసుకురావడం అనేది అత్యంత శ్రేష్టమైన పద్ధతిలో చేయాలి. అదే నేడు కాకినాడ జిల్లా తుని మండలం టి తిమ్మాపురం గ్రామానికి చెందిన భక్తుడు భక్తి శ్రద్ధతో దేవునికి సమర్పించిన
తెచ్చిన పూలతో సుగంధాల పరిమళింపేలా చేస్తున్నాడు. శ్రీ శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి అలంకరణకు వాడిన వివిధ రకాల పూలను సేకరించి దేవస్థానం అనుమతితో ఎంతో ఆధ్యాత్మిక చింతనతో దైవ ప్రమాణాలు పాటిస్తూ అగరబత్తులను ధూప్ స్టిక్స్ ను తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడు. స్వామివారి దేవస్థానంలో పూజకు వినియోగించే పూలను సేకరించి తన స్వగ్రామమైన తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కుటీర పరిశ్రమలో కొంతమంది మహిళలతో ఉపాధి కల్పిస్తూ అగరబత్తులు తయారు చేస్తున్నారు. శ్రీ పవన్ సూర్య ట్రేడర్స్ తో వివిధ దేవస్థానాల ప్రాంతాల్లో స్టాల్స్ ను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రొపరేటర్ పొల్నాటి సూరన్న తెలిపారు. సత్యదేవాయ నమః. ఇది అన్నవారి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి పొద్దుటే పువ్వులు తెస్తామండి. ఆ పువ్వులు తెచ్చి పౌడర్ చేసి ఆ పౌడర్తో ఇంకా 3 రకాలు పౌడర్లు కలిపి అగరబత్తీలు తయారు చేయడం జరుగుతుందండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫస్ట్నే పెట్టారు సార్. ఈ వాడేసి పువ్వులు ఎక్కడో పాడేయడం, అవి నలుగురు తొక్కడం, వీటి గురించి అని మంచి ఆలోచనతో దేవాదాయ కమిషనర్ వారు ఇది పెట్టడం జరిగిందండి. అలాగే మనకి 2వ టెంపుల్గా మనకి రావడం నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. ఇది ఓన్లీ భక్తులకే వినేస్తామండి. మార్కెట్లో ఎక్కడ బయట దొరకదండి. మనది ఓన్లీ కొండపైకి మా స్టాల్ ఉంటుందండి. కొండపైన ఆ స్టాల్లో కొనుక్కున్న వాళ్ళకి ఈ అగరబత్తి దొరుకుతుందండి. అలాగే మాది డిటిడిసిలో ఎవరన్నా ఆన్లైన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ బాక్స్ మీద ఎవరన్నా ఫోన్ చేస్తే మేము పంపిస్తామండి. ఈ ప్రోడక్ట్ పెట్టడానికి మీకు ఎంత కాస్ట్? ఈ ప్రోడక్ట్ పెట్టడానికి సుమారు ఒక 40 లక్షలు అయింది సార్. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? ఓ 10 మంది చేస్తారండి. రోజు అటు వస్తారు. మా సేల్స్ని పెట్టి వాళ్ళని పిలుచుకుంటాం సార్. మార్కెట్లో ప్రస్తుతం దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? దీన్ని ఎలా విక్రయాలు చేస్తారు? ఇది మార్కెట్లో లేదు. ఎక్కడ మార్కెట్లో ఇవ్వలేదండి. మేము అడుగుతుంటారు. మేము దేవస్థానం లోగో ఉంటుంది కాబట్టి మేము దేవస్థానం కొండపైన ఒక స్టాల్లో అమ్ముతామండి. అది ఇంకా మనం మంచి ప్రోడక్ట్కి నా యాక్షన్ అయిపోయాక ఏదో ముందుకెళ్ళడానికి ఉంటుంది సార్, అంతే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికంగా నరేంద్ర సెంటర్లో కూడల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీల వల్ల వాహనదారులకు ఎదురు వచ్చే వాహనాలు కనబడక పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తణుకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్థానిక మంత్రివర్యులు కార్మూర్ ఫ్లెక్సీ తీయించి వేసిన అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఫ్లెక్సీలు తీయిస్తున్న తరుణంలో అక్కడికి చేరుకున్న అరిమిల్లి రాధాకృష్ణ ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు తీయించే సంస్కృతి లేదని, మున్సిపల్ ఆస్తులను వాడుకుంటూ గత 4.5 సంవత్సరాలు అధికార పార్టీ ఫ్లెక్సీలు కడుతున్నారని, ఇబ్బందులు నిన్న మేము కట్టిన ఫ్లెక్సీతోనే కనబడడం చాలా దారుణమన్నారు. నరేంద్ర సెంటర్లో కట్టిన ఫ్లెక్సీలు గనక తీస్తే తనకు టౌన్లో ఉన్న మంత్రి కార్మూర్ ఫ్లెక్సీలు మొత్తం తీయాలని అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలు పెద్ద ఎత్తున ఇదే సెంటర్లో ధర్నాకు దిగుతామని పిలుపునిచ్చారు. నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా చూశారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి, సెంట్రల్ లైటింగ్ పోల్స్కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని 4.5 సంవత్సరాలుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే, గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీల్ని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముత్తప్ప కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన చంద్రబాబు సతీమణి. తణుకు నరేంద్ర సెంటర్లో ఉద్రిక్త వాతావరణం. వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వల్ల ముదిరిన వివాదం. కేశినేని నానిపై మండిపడ్డ టీడీపీ నాయకులు. కేశినేని నాని పెద్ద స్కామర్ అన్న బోండా ఉమ.
తాను సీఎం జగన్ కుర్చీలో కూర్చుని రివ్యూ ఇచ్చారని వస్తున్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీ శాఖ మంత్రి. తాను సచివాలయం సమావేశ మందిరంలో కూర్చుని రివ్యూ ఇచ్చారని తెలిపిన అమర్నాథ్. ఆసర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని కోరిన రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.